నా పెళ్లికొచ్చి ఈ 4 అక్షంతలు వేసి వెళ్ళండి ప్లీజ్. నువ్వు నా మెళ్ళో తాళి కట్టావు. ఈ రోజు నుంచి నువ్వు నా భర్తవి, నేను నీ భార్యని. మన పెళ్ళైపోయింది కదా బావా. నేను మౌనికని నమ్మడం ఏంటి? అమ్మా వింధ్య నమ్మకపోయినా సరే నేను అక్షింతలు తీసుకొని వెళ్ళడం ఏంటి? విషం తాగిందని నమ్మి సానుభూతి చూపించడం ఏంటి? హాస్పిటల్లో డాక్టర్ మౌనిక చనిపోతుందని చెప్తే నేను తన మెడలో తాళి కట్టడం ఏంటి? ఫూల్ అయిపోయాను. ఈ విషయం అమ్మకి ఎలా చెప్పాలి? వింధ్యకి ఎలా చెప్పాలి? లేదు, అమ్మకి చెప్తే తట్టుకోలేదు. వింధ్య నన్ను అర్థం చేసుకుంటుందా? నాకు మీరు తప్ప ఎవరూ లేరు. ఏ సమస్య వచ్చినా నేను సంధ్యతో చెప్పుకుంటాను తప్ప నా పుట్టింటి వాళ్ళకు కూడా చెప్పుకోను. మీరెప్పుడూ నాతోనే ఉండాలి. మీరు నా నుంచి దూరం అయిపోతే నేను బతకలేనండి. ఏమండి, మీకు ఈ విషయం తెలుసా? నాకు కృష్ణుడి కంటే కూడా రాముడంటే నాకు బాగా ఇష్టం. ఎందుకంటే రాముడికి ఒక్కటే భార్య. పెద్ద ఆయన వెంకటేశ్వర స్వామి అంటే ఇష్టమే, కానీ ఆయనకి 2 భార్యలు కదా. అందుకే నాకు అందరి దేవుళ్ళ కంటే రాముడంటేనే ఇష్టం. వాళ్ళు దేవుళ్ళోయ్. వాళ్ళు ఏం చేసినా దానికో అర్థం పరమార్థం ఉంటుంది. మీరేదైనా చెప్పండి, కానీ ఒక మగాడికి ఒక్కటే భార్య ఉండాలి. 2వ పెళ్లి చేసుకుంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఒకవేళ నేను చేసుకుంటే ఏం చేస్తావు? చచ్చిపోతాను. పిచ్చా నీకు? ఏంటలా మాట్లాడుతున్నావు? మీరు జోక్గా కూడా అలా మాట్లాడొద్దు. మీ పక్కనున్న నా స్థానాన్ని నేను ఇంకెవ్వరికీ ఇవ్వలేను. ఈ జన్మకి కాదు, ఏ జన్మకైనా. నాకు మీరు, మీకు నేను. ఇప్పుడెలా? ఎంత కాదనుకున్నా మౌనిక మెడలో తాళి కట్టాను. ఇది పెళ్ళే కాదు అబద్ధమని చెప్పినా వినకుండా దీన్ని అడ్వాంటేజ్గా తీసుకొని ఖచ్చితంగా మౌనిక నన్ను బ్లాక్మెయిల్ చేస్తుంది. వింధ్య వీక్నెస్, మా అమ్మ వీక్నెస్ రాధిక మౌనికకి తెలుసు. నేను తప్పు చేశానని తెలిస్తే వింధ్య అమ్మ నన్ను జీవితాంతం అసహించుకుంటారు. అతి మంచితనంతో సానుభూతి చూపించి నేను అడ్డంగా బుక్ అయిపోయాను. ఇప్పుడు వింధ్యకి నా మొహం ఎలా చూపించాలి? మా అమ్మకి ఎలా ఎదురుపడాలి? నువ్వు ఎంత పని చేసావు మౌనిక. ఐ హేట్ యు, ఐ హేట్ యు. ఈ అమ్మాయి జాతకం ప్రకారం ఎప్పుడూ గండాలు వెంటాడుతూనే ఉంటాయి. భూమి భవిష్యత్తుతో పాటు వదిన ప్రాణాల కోసం ఈ గండం నుంచి మనం భూమిని బయట పడేయాలన్నయ్య.
శ్రీకరం, ఏమైందిరా? ఈ టైంలో ఎలా వచ్చావేంటి? ఏం జరిగింది? అమ్మా, సంధ్యకి ఏమైనా అయితే నేను తట్టుకోలేనమ్మా. సంధ్య నా ప్రాణం. కట్టుకున్న భర్తగా సంధ్యని కాపాడుకోవాల్సిన బాధ్యత నాకుందా లేదా? దేని గురించి మాట్లాడుతున్నావురా? ఇప్పుడు సంధ్యకి ఏమైంది? ఆ భూమి ఏదో గుడికెళ్ళొచ్చి ఎండాకాలం ఎండల వల్ల అలసిపోయి పడిపోయింది. అంత మాత్రాన సంధ్యకి ఏదో అవుతుందని కంగారు పడతావేంటి? డాక్టర్ మామూలుగానే ఉంది, కంగారు పడాల్సినేం లేదని చెప్పారు కదా. ప్రతి దాన్ని భూతద్దంలో పెట్టి చూడకరా. మరి చిన్నపిల్లాళ్ళ ఉన్నావేంటి? అమ్మా, దయచేసి కన్న కొడుకు బాధను అర్థం చేసుకో. ఏం మాట్లాడుతున్నావురా? బాధ అంటావేంటి? నువ్వు అసలేం చెప్పదలుచుకున్నావు? అమ్మా, భూమి అంటే నీకెందుకు కోపమో తెలీదు. దయచేసి ప్రశాంతంగా ఉన్న ఇంట్లో ప్రశాంతత లేకుండా చెయ్యొద్దమ్మా. నేను ప్రశాంతత లేకుండా చేస్తున్నానా? ఒరే ఒరే, నువ్వేం మాట్లాడుతున్నావురా? నాకంటే కొడుకువి నువ్వు ఉన్నావురా. నీకంటూ ఎవరు లేరు కదా. నేను ఆలోచించేది నీ గురించే కదరా. అమ్మా, ఇక నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నాకెవరూ లేరని ఎవరు చెప్పారు? భూమి నా కూతురు. తను మా రక్తం పంచుకొని పుట్టకపోవచ్చు, కానీ దేవుడిచ్చిన వరం. దయచేసి భూమిని మా నుంచి వేరు చేయొద్దమ్మా. అర్థమైందిరా. నువ్వు నా గదిలోకి వచ్చినప్పుడే ఇలాంటి తెరకాసులేవో పెడతావని నాకు అనుమానం వచ్చిందిరా. నువ్వు వచ్చింది అమ్మ కోసం కాదు. నువ్వు మాట్లాడుతుంది ముక్కు మొహం తెలియని ఆ భూమి కోసం. అమ్మా, పదే పదే ముక్కు మొహం తెలియదని మాట్లాడకు. భూమి మా బిడ్డ. కానీ ఈ ఇంటి బిడ్డ కాదు, ఎప్పటికీ కాలేదు. అయినా నాకు అర్థం కావట్లేదురా. నేను చచ్చాక నా శవం పక్కన పెట్టుకుని దత్తత తీసుకోండి అని చెప్పిన తర్వాత కూడా నా దగ్గరకొచ్చి పాడిన పాటే మళ్ళీ మళ్ళీ పాడతావేంటి? నీకు నీ భార్యకి నేనేమైపోయినా పర్లేదా? ఒరే ఒరే ఒరే, నువ్వు సంధ్యా శ్రీజ ముగ్గురు దాని వైపు నిలబడి నన్ను ఒక్కదాన్నే చేసి నా వైపు వేలు చూపిస్తున్నారేంట్రా? నా మాట వినరా, లేదంటే నీ చేతులతోనే ఇంత విషం పెట్టి చంపేసేయ్. అమ్మా, లేకపోతే ఏంట్రా, ఆ సంధ్య కదా నీకు ఇవన్నీ నూరిపోసింది. ఈ టైంలో వెళ్లి చేతులు పట్టుకుని అడిగితే అత్తయ్య మీ మాట కాదందని చెప్పి పంపించుంటుంది. అంతా ఆ సంధ్య వల్లే. ఈ భూమి వచ్చిన దగ్గర నుంచి మనశ్శాంతి లేకుండా పోయింది. వద్దురా, మీ అందరికీ నా మాట లెక్కలేనప్పుడు నేనే ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటాను, లేదంటే ఇంత విషయం తాగి చస్తాను. అవసరం లేదమ్మా. నువ్వు అలాంటి నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం లేదు. దానికంటే ముందు నేనే ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నావు? మాటి మాటికి చస్తాను చస్తాను అని బెదిరిస్తున్నావు కదా. నువ్వు చావటం ఎందుకు? నేనే చస్తాను. సంధ్య నుంచి భూమి దూరం అయిపోతే సంధ్య ఎలాగో దక్కదు. సంధ్య లేకపోతే నేను బ్రతకలేను. నిన్ను ఒప్పించలేక, భూమిని వదులుకోలేక రోజు చావటం కంటే ఒక్కసారి చచ్చిపోతాను. ఒరేయ్ శ్రీకరం, ఏం మాట్లాడుతున్నావురా? నీ కన్న కొడుకు బ్రతికుండాలంటే నేనేం చేసినా మౌనంగా ఉండు. నేను ప్రాణాలతో ఉండాలంటే దయచేసి మా నుంచి మా కూతుర్ని వేరు చేయకు. భూమి లేకపోతే సంధ్య కాదు, ఈ శ్రీకర్ కూడా బ్రతకలేడు. నువ్వు అడ్డుపడుతుంది భూమికి కాదు, మా ఊపిరికి. నా ఆయుష్కు అడ్డుపడాలనుకుంటే ఈ దత్తతకి అడ్డుపడు. ఒరే, వింధ్య, రాజేష్ ఫోన్ లిఫ్ట్ చేశాడా? లేదత్తయ్య. ఇంట్లో అడుగు పెట్టాలంటే భయం వేస్తుంది. నేను చేసిన తప్పు క్షమించరానిది.
అమ్మకి ఎదురు పడలేను, వింధ్య కళ్ళల్లోకి చూడలేను. ఈ తప్పుని ఎన్నాళ్ళు కప్పిపుచ్చాలి? ఏమండి, ఏంటి టైర్డ్ అయిపోయినట్టున్నారు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరేంటండి? ఇంట్లో ఆడవాళ్ళు కంగారు పడుతుంటారు, కనీసం ఫోన్ లిఫ్ట్ చేసి ఎప్పుడు వస్తున్నారో చెప్పాలి కదండి. అసలు ఎన్నిసార్లు కాల్స్ చేశానో మీరు చూడండి. అత్తయ్య, మీ అబ్బాయి రోజు రోజుకి చూడండి ఎలా మారిపోతున్నారు. రాజేష్, నువ్వు ఎంత బయట బిజీగా ఉన్నా కూడా ఇంట్లో వింధ్య నీకోసం ఎదురు చూస్తుందని నీకు తెలుసు కదా. ఫోన్ లిఫ్ట్ చేసి సమాధానం చెప్పుండొచ్చు కదా. ఎంత కంగారు పడిందిరా వింధ్య? ఎందుకమ్మా ఇంత చిన్నదానికి కంగారు? నేనెక్కడికి వెళ్ళాను? ఆఫీస్ పని మీదే కదా. వింధ్య, రాజేష్ బాగా అలసిపోయినట్టుగా కనిపిస్తున్నాడు, పైగా ఆకలితో ఉన్నట్టున్నాడు. నువ్వు వెళ్ళి భోజనం వడ్డించు. ఏమండి, త్వరగా ఫ్రెష్ అయ్యండి. అలాగే. రే రాజేష్, మౌనిక పెళ్లి జరిగిందా? అదేంటమ్మా నన్ను అడుగుతున్నావు? వచ్చి అక్షింతలు వేయమని చెప్పి అడిగింది కదా. మనం ఎవరం వెళ్ళలేదు కదా. పెళ్లి జరిగిందా లేదా అని చెప్పి. అత్తయ్య, తన పెళ్ళైతే ఏంటి, కాకపోతే ఏంటి? అసలు మౌనిక గురించి మనకెందుకు? అసలు తన గురించి మీరు ఆలోచిస్తున్నారేంటత్తయ్య? ఆలోచించడం కాదు వింధ్య, పెళ్లి జరిగిందా లేదా అని చెప్పి జస్ట్ అడుగుతున్నానంతే. తను చెప్పినట్టు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఏ సమస్యలు ఉండవు కదా. మళ్ళీ మళ్ళీ మన ఇంటికి రావడం ఉండదు, మీ ఇద్దరి మధ్య సమస్యలు సృష్టించడం ఉండదు. ఆ గోల తప్పుతుంది కదా. ఇప్పటికే ఒకసారి తనని నమ్మి ఇంట్లో పెట్టుకుని మోసపోయాను. అందుకే అక్షింతలు వేయమని చెప్పి అడిగినా నా మనసు ఒప్పలేదు. అది నమ్మే స్థితిలో కూడా నేను లేను. ఎవరు నమ్మరత్తయ్య. మీ అబ్బాయి నమ్మరు, నేను నమ్మను, మీరు నమ్మరు. మౌనిక సన్నీని వెంట పెట్టుకొచ్చి నమ్మించే ప్రయత్నం చేసినా మీ అబ్బాయి కూడా గెట్ లాస్ట్ అన్నారు. కానీ మౌనిక కన్నీళ్ళకి కరిగిపోలేదు. ఏమండి, అంతే కదా? అంతే 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 అంతే. ఏంటండి అదోలా ఉన్నారు? ఏదో పోగొట్టుకున్నట్టు కనిపిస్తున్నారు. అబ్బా, ఏం లేదని చెప్పానుగా. కాస్త టైర్డ్ అయ్యాను, ఫ్రెష్ అయ్యి వస్తాను. నాకు భోజనం వడ్డించు. వింధ్య, నిజంగానే నువ్వన్నట్టు వాడేదో పోగొట్టుకున్నట్టు బాధగా కనపడుతున్నాడు. ఏం జరుగుంటుంది? ఆఫీసులో ఏదైనా ప్రాబ్లం అయ్యుంటుందా? అదే అర్థం కావడం లేదు అత్తయ్య. సరే, వాడి ప్రాబ్లం ఏంటో తెలుసుకో. వాడెప్పుడూ అంతే, ఏదైనా సమస్య ఉంటే మనసులో పెట్టుకుంటాడు తప్ప బయటకు చెప్పడు. నేను మాట్లాడతాను అత్తయ్య. సరే వింధ్య, మీరు భోంచేసి పడుకోండి. మాటి మాటికి చేస్తాను చేస్తాను అని బెదిరిస్తున్నావు కదా, నేనే చేస్తాను. నానమ్మ, నాకు నిద్ర వస్తుంది, స్టోరీ చెప్పు. నానమ్మ, ఏంటి ఏడుస్తున్నావు? నేనేం పాపం చేశానమ్మా? ఆ దేవుడు ఎందుకు నన్ను శిక్షిస్తున్నాడు? ఏం జరిగింది నానమ్మ? కన్న కొడుకొచ్చి కన్న తల్లి దగ్గర నేను ప్రాణం తీసుకుంటాను అంటే ఏ తల్లి భరించగలదమ్మా? ప్రాణం తీసుకోవడం దేనికి? ఎందుకు? ఆ భూమి
నా ఒక్కదాని ప్రాణం తీయడానికి వచ్చిందనుకున్నాను. కానీ నా ప్రాణాలే కాదు, నా కొడుకు ప్రాణాలు కూడా తీయడానికి వచ్చిందని ఇప్పుడే అర్థమైంది. ఆ మహాతల్లి ఇంట్లో అడుగుపెట్టిన దగ్గర నుంచి ఎవ్వరికి మనశ్శాంతి లేకుండా చేస్తోంది. నా కూతురు, నా కొడుకు, నా కోడలు అందరూ దాని వైపే ఉన్నారు. నువ్వు కూడా ఎందుకు నానమ్మ పట్టుపడతావు? వదిలేయ్, వాళ్ళకి లేని బాధ నీకెందుకు? ఎలా వదిలేస్తానమ్మా? చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోతే రెక్కలు ముక్కలు చేసుకుని 2 పిల్లల్ని పెంచి పెద్ద చేశాను. అలాంటిది నా కుటుంబం ఏమైపోతే నాకేంటని ఎలా అనుకోనమ్మా? జీవితంలో ఎన్నో సమస్యలు వచ్చినా ధైర్యంగా నిలబడగలిగాను. కానీ ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు, ఎలా వచ్చిందో తెలీదు. ఈ భూమిని చూసి నేను లబోదిబోమని గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. దీని పేడ వదిలించుకోలేని పరిస్థితి. దత్తత తీసుకుంటే అది శాశ్వతంగా మన ఇంట్లో తిష్ట వేసి కూర్చుంటుంది. ఎంత చెప్పినా నా కొడుకు అర్థం చేసుకోకపోవడం ఏంటి? చివరికి వాడు భూమిని దత్తత తీసుకోకపోతే ఎనుయో గొయ్య చూసుకుని చేస్తానంటున్నాడు. ఇదంతా నా కర్మ. నా ప్రాణానికి వచ్చింది ఈ భూమి. నా ఉసురు దానికి ఖచ్చితంగా తగులుతుంది. నన్నింత ఏడిపిస్తున్న ఆ భూమిని ఆ దేవుడు క్షమించడు, ఖచ్చితంగా ఏడిపిస్తాడు. నానమ్మ, నువ్వేం బాధపడకు, ధైర్యంగా ఉండు. జరగాల్సిందంతా జరిగిపోతుందమ్మా. ఈ ఇంట్లో నా స్థానం నట్టింట్లో నుంచి ఒక మూలకు పడిపోయింది. నా కళ్ళెదుటే ఈ ఇంటికి సంబంధం లేని భూమి ఎవరాడైపోతుంది. నేనేమో దేనికి పనికిరాని ముసల్దాన్ని అయ్యాను. దేవుడా, ఏ జన్మలో చేసుకున్న పాపం అయ్యా, ఇలాంటి దాన్ని మా మొహన పడేశావు. నా కొడుకే చచ్చిపోతానంటుంటే తల్లిగా ఎలా తట్టుకోవాలి? నానమ్మ, ఏడవకు నానమ్మ, ప్లీజ్ నానమ్మ, నువ్వు ఏడవకు. ఈ ఇంట్లో సమస్యలన్నీ భూమి వల్లే. మగాళ్ళు వట్టి మాయగాళ్ళే, ప్రేమంటే ఏమిటో తెలీదే, నట్టేట్లో ముంచేసిపోతారే, వేడి కూడా ఇంతే. ఈ పాట నువ్వే పాడాలి. ఈ మాట నీ నోటి నుంచే రావాలి. ఏంటి బావా, అయినా అప్పుడే సినిమా అయిపోయిందా మీకు? ఇంత త్వరగా వచ్చేసారేంటి? మా సినిమా అయిపోయింది, మరి నీ సినిమా పరిస్థితి ఏంటి? మాకు టికెట్లకు డబ్బులు ఇచ్చావు, బానే ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇలా టిప్ టాప్గా రెడీ అయ్యే ఉన్నావా? నైట్ అంతా మేకప్ వేయడం తప్ప నీ బతుక్కి ఇంకేం మిగులుతుందిలే. బావా, నాకు సెటర్లు వేస్తే నచ్చదు. బావకి చెప్పాను, ముహూర్తం ఉంది అన్నాను, ఖచ్చితంగా వచ్చేస్తాడు. నీ మొహం వస్తాడు. ఉదయం నుంచి నువ్వు వస్తాడు నారాజు అని పాట పాడుకుంటూ కుప్పి గంతులేస్తున్నావు, కానీ ఎక్కడొచ్చాడు? అయినా ఎందుకు వస్తాడు చెప్పు? రాజేష్ ఏమైనా అమాయకుడా? పదే పదే నాలా మోసపోవడానికి. పిచ్చి మొహందానా, నీ మెళ్ళో తాలి కట్టి వదిలేశాడు. ఎవరికైనా చెప్పుకుంటే పరువు పోతుంది. నీ మెళ్ళో ఉన్న తాలిని తెంచేసి నీకు పెళ్ళే జరగలేదనుకుని నోరు మూసుకుని కూర్చో. కనీసం అలాగైనా నీకు ప్రశాంతంగా ఉంటుంది. సన్నీ, ఇంకొక మాట మాట్లాడవంటే ఊరుకోను. కట్టక బావ నా మెళ్ళో ఒక్కసారి తాళి కడితే ఆ తాళి నువ్వు తెంచేయమంటావా? ఓసి పిచ్చి మొహందానా, ఎవరైనా ఒక్కసారే కట్టించుకుంటారే, పదే పదే కట్టించుకోవాలని ఎవ్వరూ అనుకోరు. చిన్ని, నువ్వు చెప్పు కాస్తా. నువ్వు చెప్తున్నావు కదా సన్నీ. ఇదొకటి, తలకాయ ఇవ్వడానికి, ఎక్స్ప్రెషన్ ఇవ్వడానికి తప్ప మాట్లాడడానికి అస్సలు పనికిరాదు. ఈ ఇంట్లో ఇన్ని అరాచకాలు జరుగుతుంటే కనీసం నోరు విప్పవేంటే? కాస్త నీ సిస్టర్కి చెప్పు. మౌనిక, సన్నీ ఏం చెప్పినా నీ మంచి కోసమే చెప్తాడు. మమ్మల్ని ఎలాగూ బయటికి వెళ్ళనివ్వరు. మా బ్రతుకంతా మీ చేతుల్లోనే ఉందని
మాకు బాగా అర్థమైంది. ఒక్కసారి నువ్వు సన్నీ చెప్పినట్టు విను, నీ లైఫ్ బాగుంటుంది. నోరు మూస్తారా మీరిద్దరూ? మీరు చెప్పేదేంటి, మౌనిక వినేదేంటి? ఇందాకటి నుంచి మీ మాటలు వింటున్నాను. పెళ్లి జరుగుతుందని మీరు అనుకున్నారా, నేను అనుకున్నానా? జరగలేదు. అలాగే కాపురం కూడా జరుగుతుంది. ఎలా జరుగుతుందత్త? నీ పిచ్చి నీ పైత్యం కాకపోతే. రాజేష్ ఏమో వాళ్ళింట్లో ఉన్నాడు, ఇదేమో ఈ ఇంట్లో ఉంది. ఇద్దరు ఎవరిళ్లలో వాళ్ళు ఉన్నప్పుడు ఇద్దరూ కలుసుకునేదెప్పుడు? ఇద్దరి మధ్య కాపురం జరిగేదెప్పుడు? నువ్వన్నట్టు అచ్చట ముచ్చట జరిగేదెప్పుడు? సన్ని బావా, నువ్వెందుకంత కంగారు పడుతున్నావు? బావ ఇక్కడికి రాకపోతే నేనే అక్కడికి వెళ్తాను. ఆ? ఏం మాట్లాడుతున్నావు? నువ్వెళ్ళడం ఏంటి? జోక్ చేస్తున్నావా? జోక్ చేయడం ఏంటి బావా? ఇదిగో ఈ పాల గ్లాస్ పట్టుకుని నేను రెడీగా ఉన్నాను. రాజేష్ బాబు వస్తే ఈ పాల గ్లాస్తో గదిలోకి వెళ్దాం అనుకున్నాను. ఆయన రాలేదు కాబట్టి నేనే అక్కడికి వెళ్తాను. ఎక్కడైతే ఏంటి, నేను చేయాల్సింది కాపురమే కదా, చేస్తాను. ఇంత రాత్రి వేళ నువ్వు రాజేష్ దగ్గరికి వెళ్ళడం ఏంటి? సన్ని బావా, నువ్వు మా ఇద్దరి మధ్య కాపురం జరగదు అంటున్నావు. ఇంతకు ముందు అసలు పెళ్ళే జరగదు, నా ప్రేమే సక్సెస్ అవ్వదు అన్నావు. నా ప్రేమ పెళ్లి దాకా అయింది. పెళ్లి ఫస్ట్ నైట్గా మారుతుంది. నేను వెళ్ళొస్తాను. క్షేమంగా వెళ్ళి లాభంగా రామ్మా. ఇంకా నయం, పిల్లా పాపలతో రమ్మనలేదు. రాజేష్కి ఫోన్ చేసి చెప్దామన్నా నాకు ధైర్యం చాలడం లేదు. ఒరే సన్నీ, నువ్వు ఎక్కువగా కంగారు పడుతున్నావు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్నవి ఉన్నా అవే సర్దుకుపోతాయి. ఇంకో 4 రోజుల్లో మౌనిక రాజేష్ని తన కొంగు చుట్టూ తిరిగేలా చేస్తుంది. చేస్తారత్త, మీరు మహా మాయలేడీలు. పాపం రాజేష్ పరిస్థితి తలుచుకుంటేనే నాకు జాలేస్తుంది. నువ్వేంటి ఎక్కడికొచ్చావు? ఈ ఇంట్లో నీకెంత స్థానం ఉందో నాకు అంతే స్థానం ఉంది. బావ నా మెడలో తాళి కట్టాడు. మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది. మీరు తాళి కట్టారు కదా? వింధ్య, తాళి కట్టారా లేదా? కట్టాను వింధ్య.